వెల్కమ్ టు వినోద్ స్టడీ సర్కిల్. మనకు గ్రూప్ 4 సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ వచ్చినవి మరియు గ్రూప్ 4 సంబంధించిన చెక్ లిస్టులకు సంబంధించిన ఏమేమి కావాలనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. మనం ఎక్కడెక్కడ సిగ్నేచర్స్ చేయాలి, ఏమేమి కాపీస్ కావాలి, ఏమేమి ఉండాలని చెప్పేసి దీని గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో కొద్దిగా మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీకు చెక్ లిస్ట్లో ఎక్కడ సంతకాలు ఎక్కువ పెట్టాలనేది ప్రతి ఒక్కరికి ఎవరి దగ్గర ఎక్కడ సంతకాలు పెట్టాలి, మీకు ప్లేసెస్ ఏంటివి, ఏం సర్టిఫికేట్స్ కావాలనేది ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను అందరికీ. ఫస్ట్ వన్ చూసుకున్నట్టే ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది మనకు. ఇట్ ఈస్ హర్ బై ఇన్ఫార్మ్డ్ టు ది క్యాండిడేట్స్ హు ఆర్ పిక్డ్ అప్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ certificates for the Group 4 service that the certificate verification process is scheduled to be held from 26/24 to 21/8/24. మనకు వచ్చేసి 20 జూన్ 2024 నుంచి 21 ఆగస్టు 2024 వరకు, అంటే దాదాపు మనకు 60 రోజులు టైంలో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మనకు 2 ప్లేసులు ఇచ్చారు, 2 వెన్యూస్ అని చెప్పేసి. ఒకటి టీజీపీఎస్సీ నాంపల్లి హైదరాబాద్ అండ్ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పబ్లిక్ గార్డెన్ నాంపల్లి హైదరాబాద్లో మనకు రెండు సెంటర్లలో వెరిఫికేషన్ జరుగుతుంది. రిజర్వ్ డేస్ అని చెప్పేసి అన్నాడు కదా, 24/8/24 అండ్ 27/8/24 టు 31/8/24 ఫర్ ఆబ్సెంటీస్ అండ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ. ఈ రోజులలో మనకి ఏదైనా పెండింగ్ ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటావో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏంటివంటే ఇది ఎన్ఓసీలు ఉంటాయి కదా, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఎంప్లాయీస్ అయితే, తర్వాత కొండి మనకు ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్స్ లాంటివి, ఇలాంటి సర్టిఫికేట్స్ ఏదైనా పెండింగ్ ఉంటే, క్యాస్ట్ సర్టిఫికేట్ లాంటివి పెండింగ్ ఉంటే, ఇంకా సర్టిఫికేట్స్లో ఏదైనా బోనఫైడ్స్ అట్లాంటివి ఏదైనా మిస్ అయితే అట్లాంటి సర్టిఫికేట్ వాటి కోసం ఈ డేట్లో మనకు పెండింగ్ సంబంధించిన వాటిలో ఆ టైంలో సబ్మిట్ చేయమని చెప్పేసి అంటున్నారు. ద డే వైజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఈజ్ అవైలబుల్. కమిషన్ వెబ్సైట్ ద స్టాటిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ డౌన్లోడ్ అండ్ బ్రింగ్ చెక్ లిస్ట్. తర్వాత 2 కాపీస్ పీడిఎఫ్స్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ 2 కాపీస్ ఆఫ్ అటెస్టేషన్ ఫామ్స్ విచ్ ఆర్ అవైలబుల్ కమిషన్ వెబ్సైట్. నేను ఆల్రెడీ సర్టిఫికేట్స్ కూడా సరే నేను వినోద్ స్టడీ సర్కిల్ అనే టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను, దాంట్లో ఉంటుంది, మీరు చూడండి. వినోద్ స్టడీ సర్కిల్ అని చెప్పేసి టెలిగ్రామ్లో నేను అప్లోడ్ చేస్తాను, దాంట్లో సబ్మిట్ చేస్తాను, అంటే పెట్టేస్తాను, దాంట్లో మీరు తీసుకోండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ద క్యాండిడేట్స్ హు ఆర్ కాల్డ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ హ్యావ్ ప్రొడ్యూస్ ద సర్టిఫికేట్ మెయింటైన్డ్ ఇన్ ద రిజల్ట్ నోటిఫికేషన్ ఇన్ ద ఒరిజినల్ అలాంగ్ ఏ సెట్ ఆఫ్ ఫోటోస్టాట్ కాపీస్ duly self-attested in the time of verification of certifications. The candidates are advised to exercise web options before attending certificate verification. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ముందే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకొని రావాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది. మనకు ఇక్కడ సంబంధించినటువంటి వెరిఫికేషన్కి సంబంధించిన డేట్స్లో సంబంధించి ఇక్కడ డేట్స్ ఉన్నాయి కదా, 28-24 సంబంధించిన దాంట్లో ఇక్కడ నేను చూడండి, ఇక్కడ ఇది చెప్పాను. 24 మరియు 27-31 పెండింగ్లో ఉన్న పత్రాల సమర్పణకు రిజర్వ్ డేలు ఏవైనా ఉంటే ఎంపికైన అభ్యర్థులు మరియు హాజరు కాని ధృవీకరణ కోసం టీజీపీఎస్సీ నాంపల్లి ఏవైనా ఉంటే అభ్యర్థుల సర్టిఫికేట్లు అని చెప్పేసి హైదరాబాద్లో గమనిక. ఫస్ట్ ఒకటి చూసుకుంటే, ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరిపైన పేర్కొన్నటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రాకపోతే తేదీలు తదుపరి ప్రక్రియ కోసం వారి అభ్యర్థన పరిగణించబడదు. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరయ్యే అభ్యర్థుల నుండి పెండింగ్లో ఉన్న పత్రాలు ఏవైనా ఉంటే 31 సాయంత్రం 5 గంటల తర్వాత ఆమోదించబడు, అంతకంటే ముందే ఉంచాలని చెప్పేసి మనకు హైదరాబాద్ ఐఏఎస్ నికోలస్ సార్ చెప్పారు. మనకు తేదీ వచ్చేసి ఈరోజు వచ్చినటువంటి తేదీ. మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏమేమి చెక్ లిస్ట్ ఫామ్స్ ఏమేమి కావాలని చెప్పేసి ఈ వీడియోలో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి, చూడండి ఒక్కసారి. ప్రెస్ నోట్ గ్రూప్ 4 షెడ్యూల్స్ మనకు సంబంధించిన ఫస్ట్ వెరిఫికేషన్ సంబంధించిన షెడ్యూల్ ఏమేమి ఉన్నాయో ఒకసారి షెడ్యూల్ చూద్దాం. షెడ్యూల్స్ వచ్చేసి ఎన్ని రోజులు ఉన్నాయని చెప్పేసి మనకు వచ్చేసి మొత్తం 166 పేజీలు ఉంది. ఇక్కడ వచ్చేసి 20 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది వెరిఫికేషన్. రోజుకు వచ్చేసి 100 మందిని వెరిఫికేషన్ చేస్తున్నారు. మనకి ఈ డేట్లలో నాంపల్లిలో ఉంటే నాంపల్లి, పొట్టి శ్రీరాములు ఉంటే పొట్టి శ్రీరాములో డేట్స్ ఉంటాయి వెరిఫికేషన్వి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ మనకు ఏ డేట్లో ఎవరెవరికి ఉన్నామని చెప్పేసి
చూసుకోవచ్చు. ఈ మనకు సంబంధిత ఈ యొక్క షెడ్యూల్‌ది నేను మన టెలిగ్రామ్ ఛానల్‌లో వినోద్ స్టడీ సర్కిల్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంటది. ఆ టెలిగ్రామ్ ఛానల్‌లో నేను అప్లోడ్ చేస్తాను. మీరు చూడండి. ఎక్కడ మీకు ఏ రోజులో ఉంది, ఏం కథ అని చెప్పేసి మీకు మార్నింగ్ సీజను, తర్వాత ఆఫ్టర్‌నూన్ ఒకరోజు 150, ఒకరోజు మీకు 100 అని చెప్పేసి మార్నింగ్ సీజను, ఈవినింగ్ సీజన్స్ అని చెప్పేసి 2 సీజన్స్‌లలో మనకున్నాయి కాబట్టి చూడండి ఒకసారి. నెక్స్ట్ లాస్ట్ ఇక్కడ వచ్చేసి మొత్తం 160 పేజీలు ఉంది. నేను ఇక్కడ ఉన్న డీటెయిల్స్ని రిజర్వ్ డేస్ అనే డీటెయిల్స్ని ఇంతకుముందు నేను మనకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. మనకిప్పుడు వెరిఫికేషన్కి సంబంధించినటువంటి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనే ఫైల్ కూడా సరే మనం వెరిఫికేషన్కి ఏం కావాలని చెప్పేసి ఈ ఫామ్స్ కూడా సరే నేను గ్రూప్లో టెలిగ్రామ్ ఛానల్లో చేస్తాను. ఇప్పుడు ఇది మనకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఫామ్స్. బేసిక్ ఇన్ఫర్మేషన్, డేట్ అండ్ చెక్ లిస్ట్ టు బి ఫిల్డ్ క్యాండిడేట్స్ అని ఉంది. ఇక్కడ టీఎస్పీఎస్సీ ఐడి, తర్వాత రెఫరెన్స్ ఐడి, హాల్ టికెట్ నెంబరు, ఇక్కడ ఫోటో సిగ్నేచర్, ఫోటో క్యాండిడేట్ కింద సిగ్నేచర్ కావాలి. ఇక్కడ మనకి ఇది నాంపల్లి అయితే నాంపల్లి, ఏదైతే అది మనకు ఆల్రెడీ దాంట్లో ఉన్న డేట్ ఏదైతే ఉందో అక్కడ రాస్తాము. డేట్ ఆఫ్ వెరిఫికేషన్ అండ్ సీజన్స్, ఇక్కడ ఏదైతే వెరిఫికేషన్ డేట్ ఉందో అక్కడ వెరిఫికేషన్, మీకు సీజన్ అయితే ఏదో సీజను ఈ కింద పాయింట్లో రాస్తాం. ఇక్కడ టీఎస్పీఎస్సీ ఐడి ఉంటుంది, ఆల్రెడీ రెఫరెన్స్ ఐడి అప్లికేషన్లో ఉంటుంది, తర్వాత హాల్ టికెట్ నెంబర్ కూడా మన దగ్గర ఉంటుంది. అవి కంపల్సరీ, ఒకటి హాల్ టికెట్ అయితే కంపల్సరీ కావాలి. సర్టిఫికేట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్. ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ మనకు సర్టిఫికేట్ ఎట్లా ఉంటే అలా రాస్తాము. ఫాదర్స్ నేమ్ రాస్తాము, మదర్ నేమ్ రాస్తాము, జెండర్ వచ్చేసి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి రాస్తాము. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ అని ఉంది. యాజ్ పర్ ఇయర్స్ నామ్స్ వరకు 2022 వరకు మన డేట్ ఎంత ఏం కథ అనేది అక్కడ చూడడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఇయర్ క్లైమేట్ ఫర్ రిజర్వేషన్ అని చెప్పేసి ఇక్కడ రిలాక్సేషన్ అని చెప్పేసి ఇక్కడ రాయాల్సి వస్తుంది ఏదైతే అది. నెక్స్ట్ చూసుకుంటే వెదర్ రెవలెంట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్డ్ ఎస్ఆర్నో అని చెప్పేసి ఉంది, మనం ఎస్ అని పెట్టేయాలి. నెక్స్ట్ చూసుకుంటే క్వాలిఫికేషన్స్ వచ్చేసి క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంది. క్యాండిడేట్స్ సంబంధించినది డేట్ అక్యూరింగ్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, నేమ్ ఆఫ్ ద స్టేట్ విచ్ లొకాలిటీ అని చెప్పేసి అన్నాడు. యూనివర్సిటీ ఏదైతే అది మనకు శాతవాహన హైదరాబాద్ అయితే హైదరాబాద్, ఉస్మాన్ యూనివర్సిటీ అయితే ఉస్మాన్, పాలమూరు అయితే పాలమూరు యూనివర్సిటీ ఇక్కడ చేసేస్తాము. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ డిగ్రీస్ అని చెప్పేసి ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన పర్సెంటేజ్ మార్క్స్ ఎంత అని చెప్పేసి వేయాలి. ఇక్కడ కమ్యూనికేట్ సర్టిఫికేట్ ఉంది కదా, ఇక్కడ మనకు ఎస్సీ అయితే ఎస్సీ, ఓసీ అయితే ఓసీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఏబిసిడిలో ఇది అఫీషియల్ యూజ్ అండి. ఇది మనకి సంబంధమైనటువంటిది. కింద వెదర్ నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్డ్ ఎస్ఆర్నో ఉంది, ఎస్ అని చెప్పేసి పెట్టేద్దాం ఇక్కడ కంపల్సరీది. నెక్స్ట్ చూసుకుంటే మీ సేవా సెంటర్ లోపల ఈ సర్టిఫికేట్ 21/2/2022 ఫర్నిష్డ్ అని చెప్పేసి ఉంది, ఎస్ఆర్నో ఉంది. అక్కడ ఆ సర్టిఫికేట్ ఇష్యూలో ఉన్నది ఎస్ అని కొట్టేసి ఇక్కడ ఆ సర్టిఫికేట్ డేట్ ఇష్యూ సర్టిఫికేట్స్లో మీ సేవలు అని చెప్పేసి ఇక్కడ నెంబర్ ఉంటే అదొక నెంబరు వేయాల్సి వస్తుంది. ఇంకా కింద విహెచ్ పర్సెంటేజ్, ఓహెచ్ పర్సెంటేజ్, హెచ్హెచ్ పర్సెంటేజ్, ఎంహెచ్ పర్సెంటేజ్ ఎంత అని చెప్పేసి ఉండాలి. ఇక్కడ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే ఈజ్ ద క్యాండిడేట్స్ క్లైమింగ్ ఎనీ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఇఫ్ ఎస్ గివెన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ సంబంధించిన 2వ పేజీలో స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 3rd పేజీలో 15th కాలమ్స్ వచ్చేసి ఇండికేట్స్ ద ఎవిడెన్స్ ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ ఆర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7 తరకు సంబంధించిన ఇయర్స్, డిస్ట్రిక్ట్స్, స్టేట్స్, డేట్స్, ఇష్యూ సర్టిఫికేట్, రెసిడెంటల్ సర్టిఫికేట్స్ యొక్క డేట్ ఆఫ్ ఇష్యూ చెప్పేసి ఇక్కడ రాయాలి. నెక్స్ట్ చూసుకుంటే డిస్ట్రిక్ట్ విత్ యూ బిలాంగ్స్ టు అని చెప్పేసి మనకు లోకల్ ఏదైతే అది ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన 7 సంబంధించిన తరగతులు ఎక్కడైతే అక్కడ రాయాల్సి వస్తుంది. ఇక్కడ మనకైతే ఇవి రాయండి. ఇక్కడ రాసిన తర్వాత కూడా మీకు ఒకవేళ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ సంబంధించిన డేట్స్ కొన్నిసార్లు 4 మేజర్గా ఇక్కడ ఉన్న 7 తరగతులలో ఎక్కువ మీరు ఏవైతే 3 తరగతులు ఎక్కువ ఏవైతే చదువుతారో దానికి మీకు డిస్ట్రిక్ట్ లొకాలిటీ రాయండి. నెక్స్ట్ చూసుకుంటే 17వది ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించడానికి నో అయితే నో పెట్టండి, ఎస్ అయితే ఎస్ పెట్టండి. ప్రజెంట్ ఎంప్లాయీస్ అయితే మీరు ఏదైనా ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, నో అబ్జెక్ట్ సర్టిఫికేట్ కూడా సరే. ప్రజెంట్ ఎంప్లాయీస్ అయితే డీటెయిల్స్ ఇక్కడ మనము రాయాలి. ఇది కాకుండా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రూప్ 4కి, వేరే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఏదైనా ఉంటే ఈ గ్రూప్ 4లోకి వచ్చేటట్టుంటే వాళ్ళకి ఎన్ఓసి సర్టిఫికేట్ సంబంధించిన దాంట్లో ఇక్కడ సబ్మిట్ చేసి ఇక్కడ రాయాలి ప్రజెంట్ ఎంప్లాయీ డీటెయిల్స్ మొత్తం 18th కాలంలో. 19th కాలంలో వచ్చేసి వెదర్ ఎక్సైజ్డ్ వెబ్ ఆప్షన్స్ ఎస్ఆర్నో అంటే నువ్వు పెట్టినా లేదని చెప్పేసి ఎస్ అని పెట్టేసేయండి, పెట్టని వాళ్ళు నువ్వు అని పెట్టండి. కంపల్సరీ అయితే వెరిఫికేషన్ పోయే కంటే ముందే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా సరే నేను మన ఛానల్లో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలని చెప్పేసి కూడా అది కూడా వీడియో చేశాను, అది కూడా చూడండి. నెక్స్ట్ చూసుకుంటే హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ పోస్ట్ కోడ్ 70 ఇఫ్ సబ్మిట్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్.
వెదర్ సెల్ఫ్ డిక్లరేషన్ కోడ్ నెంబర్ 70 అంటే ఇది స్పెసిఫిక్ ఏదో ఒకటి లేడీస్కి కానీ సరే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సంబంధించిన దానికి సంబంధించిన పోస్ట్ ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ని మనం డిక్లరేషన్ ఫామ్లో ఏమంటున్నారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే 21 హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ పోస్ట్ కోడ్ 94 ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ ఇది మెడికల్ సర్టిఫికేట్ పేడ్ నాట్ బిలో ఇన్ ద ర్యాంక్ అట్ గవర్నమెంట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్. 21 కాలం వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్. ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్లో కంపల్సరీ మటుకు గవర్నమెంట్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ ర్యాంక్ అంటే తక్కువ ఉన్న వాళ్ళు చేయదు, వాళ్ళకి పైన ఉన్న వాళ్ళు దీంట్లో సంతకం చేయాలి, మనకు డిక్లరేషన్ ఫామ్లో ఇవ్వాలని చెప్పేసి ఎస్ఆర్నో అని చెప్పేసి అడుగుతున్నారు. దానికి సంబంధించిన రెవెలెంట్ సర్టిఫికేట్ మీకు ఉందా లేదని చెప్తే ఎస్ అని పెట్టండి, లేకుంటే లేదని పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు 21 కాలం. నెక్స్ట్ వన్ చూసుకుంటే 22 కాలం వచ్చేసి 95 మీరు అప్లై చేశారా లేదా మెన్ ఆర్ ఉమెన్ అడుగుతున్నారు. దీనికి కూడా సరే రెవెలెంట్ సర్టిఫికేట్ మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి, ఎస్ఆర్నో ఉండాలి, దీంట్లో సర్టిఫికేట్ ప్రొడ్యూస్ అని చెప్పేసి అడుగుతున్నాడు, ఉందా లేదంటే ఎస్ అంటే ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే కోడ్ 3 వచ్చేసి అకాడమిక్ ఇయర్ బీకామ్ క్యాండిడేట్స్, ఇక్కడ చూడండి బీకామ్ క్యాండిడేట్స్ అడుగుతున్నాడు 23 యొక్క సంబంధించినటువంటిది. డేట్ ఆఫ్ పాసింగ్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ లొకేషన్ దాని సర్టిఫికేట్ సంబంధించి ఉంటే ఎస్ అని ఎస్ పెట్టండి. ఎప్పుడు మీరు కంప్లీట్గా పాస్ అయినారు అది ఇవ్వాలి. యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ అయితే తెలంగాణ, పాలమూరు యూనివర్సిటీ అయితే మహబూబ్నగర్, ఉస్మానియా యూనివర్సిటీ అయితే హైదరాబాద్, దానికి సంబంధించిన యూనివర్సిటీ లొకేషన్ పెట్టేసేయాలి. నెక్స్ట్ వన్ చూసుకుంటే హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ పోస్ట్ కోడ్ 15th అని చెప్పేసి 15th పోస్ట్ కోడ్ అడుగుతున్నాడు. అక్కడ డిగ్రీ డేట్ ఆఫ్ పాసింగ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే యూనివర్సిటీ లొకేషన్ ఏదైతే అది పోస్ట్ కోడ్ సంబంధించిన 15 స్పెసిఫిక్ ఏదో ఉంది అది ఒకసారి 15 సంబంధించిన ఏదైతే ఉందో దానికి సెలెక్ట్ అయిన వాళ్ళు అది కూడా చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్ 61B కూడా సరే అలాంటిదే, అది అకాడమిక్ డీటెయిల్స్ బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు ఇక్కడ జనరల్ అకాడమీ బీకామ్ 23rd వచ్చేసి బీకామ్ జనరల్ సంబంధించిన వాళ్ళు, ఇక్కడ 25 వచ్చేసి బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు. డిగ్రీ డేట్ ఆఫ్ పాసింగ్ యూనివర్సిటీ లొకేషన్ అని చెప్పేసి ఉన్నాయి 25లో, దానికి సంబంధించిన డీటెయిల్స్ రాయండి. దానికి సంబంధించిన రెవెలెంట్ సర్టిఫికేట్ ఉన్నాయా లేదని ఎస్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టేసేయండి. ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. మనకు సంబంధిత మొత్తం డిక్లరేషన్లో అడ్రస్ రాసి మొబైల్ నెంబరు ప్లేస్ డేటు సిగ్నేచర్స్ వేసేస్తాం మన కింద మన అడ్రస్ రాసి. టు బీ ఫిల్డ్ టు బీ యూజ్డ్ ఫర్ అడ్మిషన్ అఫీషియల్ యూజ్ ఇది మనకి సంబంధించినటువంటిది కాదు. నెక్స్ట్ వన్ చూసుకుంటే కింద అటెస్టేషన్ ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు సంబంధిత అటెస్టేషన్ ఫామ్స్ మెయిన్ ఇంపార్టెంట్. నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి సంబంధిత హెడ్ క్వార్టర్ సంబంధించిన ఇది తర్వాత మనకి ఇస్తారు, అది ఎక్కడ అంటే జాబ్ ఆఫ్టర్ ద జాబ్, ఇది అఫీషియల్ యూజ్ సంబంధించినటువంటి దానికి సంబంధం లేదు. ఇక్కడ లేటెస్ట్ పాస్పోర్ట్స్ ఏదైతే పెట్టాలి. ఈ కింద చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ది ఫుల్ క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయమని చెప్తున్నాడు, సర్నేము. నెక్స్ట్ వన్ చూసుకుంటే నేము కింద పెట్టేసేయాలి. నెక్స్ట్ వన్ చూసుకుంటే డిజిగ్నేషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ కేటగిరీ అపాయింట్మెంట్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ ఎక్స్ప్రెస్మెంట్ కోటా కంపోజెస్ గ్రౌండ్ బై ఎన్క్లోజ్ సపోర్టింగ్ సర్టిఫికేట్ కాపీస్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు. మనం ఎక్కడన్నా ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన వాళ్ళ దాంట్లో అటెస్టేషన్ ఫామ్ 1లో డిజిగ్నేషన్ ఏదైనా పెట్టేసి చెప్పాలి, ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ఎక్కడ పెట్టాలి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కంపోజిషన్ అని చెప్పేసి ఇక్కడ ఏదైతే అది మీరు క్లిక్ చేయండి. కింద నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది డీటెయిల్స్ ఆఫ్ అడ్రస్, ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. నెక్స్ట్ వన్ చూసుకుంటే కాంటాక్ట్ ఫోన్ నెంబర్స్, మొబైల్ నెంబరు, ల్యాండ్లైన్ ఉంటే ల్యాండ్లైన్, ఎస్టీడీ ఉంటే ఎస్టీడీ సంబంధించిన దాంట్లో. అది కాకపోతే ఒరిజినల్ రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ ఆఫ్ డొమైన్స్ అండ్ ద డేట్ ఆఫ్ మైగ్రేషన్ ఆఫ్ ఇండియన్ యూనియన్ అని చెప్పేస్తున్నారు. ఇది మనకు కాకుండా వేరే దేశం వాళ్ళకి సంబంధించినది, వేరే దేశం వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు, ఉన్న ఒకవేళ ఏదైనా ఉంటే డీటెయిల్స్ ఇక్కడ ఎంట్రీ చేయండి. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే మనకు వర్కింగ్ చేసే కాంటాక్ట్ నెంబరు మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ మెయింటైన్ చేయండి, ఇక్కడ మెన్షన్ చేస్తేనే మనకు బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే పర్టికులర్ ఇక్కడ చూడండి థర్డ్ పాయింట్, ఇది చాలా అంటే వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది మనకు కావాల్సినది. పర్టికులర్ ఆఫ్ ప్లేస్ వేర్ యూ హ్యావ్ రెసిడెడ్ డ్యూరింగ్ ద ప్రెసిడింగ్ ఆఫ్ 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ అటెస్టేషన్ ఫామ్స్. ఇక్కడ సంబంధించిన ఏదైతే ఉందో ఇక్కడ సంబంధించిన 5 years ప్రీవియస్ 5 yearsలో ఏదైతే ఉందో అది సంబంధించిన దాంట్లో మనకి విలేజ్ అయితే విలేజ్, కదా మండలం అయితే మండలం, డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్, కదా అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్, కాంప్లెక్స్ అయితే కాంప్లెక్స్లు, ఏదైనా కాలనీ ఉంటే కాలనీ సంబంధించినది. ఇవి ఎందుకు అనంటే మనకు మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఈ లొకేషన్లో ఉన్న క్యాండిడేట్ని అక్కడే మనల్ని అంటే ఎంక్వైరీ చేస్తారన్నమాట. ఎంక్వైరీ పర్పస్లో పోలీస్ స్టేషన్ అండ్ డిస్టిక్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ. ఎందుకంటే మనం మీకు లొకాలిటీలో ఎక్కడైనా మీరు ఇది ఎందుకు అవసరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 years లోపల ఇల్లు చేంజ్ చేసి ఉన్నాం అనుకోండి, ఇల్లు చేంజ్ అయి ఉన్నప్పటికీ ఎక్కడన్నా వేరే ప్లేస్లో ఉంటే సరౌండింగ్ ప్లేస్లో ఒక 5 years లోపల అక్కడ ఉన్నాం అనుకోండి,
ఆ 5 ఇయర్స్ లోపల ఉండి ఒక 2 ఏళ్ళు అంటే ఈ అబ్బాయి ఇక్కడే ఉన్నాడని చెప్పడం కోసం ఎంక్వైరీకి వచ్చినప్పుడు చెప్పడం కోసం ఈ లొకేషన్ కావాలి. చేంజ్ చేయకపోతే పర్మనెంట్ అడ్రస్ లోకల్ అడ్రస్సే పెట్టండి, మనకు సరిపోతుంది. ఎందుకంటే మనం ఊర్లో ఉంటాం కాబట్టి ఇంటి అడ్రస్ పెట్టుకోండి. ఒకవేళ ఇంట్లో చేంజ్ అయిన వాళ్ళు ఉంటే ఎవరైనా అక్కడ లోకల్ అడ్రస్ ఉన్న వాళ్ళు మన గురించి చెప్పాలి కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎక్కడైనా వేరే ఊరికి షిఫ్ట్ అయినప్పుడు వేరే కాలనీకి సెట్ అయిపోయినప్పుడు ఇది చెప్పాలి కాబట్టి ఈ పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ ఫాదర్స్ డీటెయిల్స్, మన ప్రొఫెషన్ ఏంటి, ఫాదర్ డీటెయిల్స్ సంబంధించినది, డిగ్నేషన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రజెంట్ పోస్టల్, పర్మనెంట్ పోస్టల్కి సంబంధించినది, హోమ్ అడ్రస్ సంబంధించినది రాసేస్తాం. ఇక్కడ నేషనాలిటీ ఆఫ్ ఫాదర్, మదరు, వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించినది ఇవన్నీ పెట్టేస్తాము. తర్వాత రిలీజన్ సంబంధించినవి ఇవన్నీ ఉన్నవి. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తము చేసేస్తాము. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ ప్లీజ్ ఇన్క్లూడ్ సర్టిఫికేట్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఎంప్లాయిడ్ సంబంధించిన డీటెయిల్స్, మన డిజిగ్నేషన్ ఏంది, పీరియడ్, ఫుల్ అడ్రస్ సంబంధించిన ఇన్స్టిట్యూషను తనకు సంబంధించినది ఇది. తర్వాత కొన్ని ఇక్కడ పర్సనల్స్ ఇక్కడ సంబంధించిన 12th పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చూడండి మనకు ఏం కావాలనేది. నేమ్ అండ్ కంప్లీట్ అడ్రస్ టు రెస్పాన్సిబుల్ పర్సన్స్ అవర్ లొకాలిటీ టు హూమ్ యు ఆర్ నౌ టు రెఫర్స్ టు హూమ్ యు ఆర్ నౌ అని చెప్పేసి పర్సనల్ డీటెయిల్స్. మీకు కాకుండా అంటే బ్లడ్ రిలేషన్ కాకుండా ఇద్దరు డీటెయిల్స్ని ఎంట్రీ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మన గురించి చెప్పడం కోసం మీకు తెలిసిన వాళ్ళ డీటెయిల్స్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఇక్కడ మనది ఎక్కడ అంటే ఇది నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళది డీటెయిల్స్ని ఇక్కడ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎందుకంటే మనకి ఇక్కడ అవసరం వాళ్ళ అడ్రస్, రెఫరెన్స్ 1, రెఫరెన్స్ 2 వాళ్ళకి సంబంధించింది 12th పాయింట్. నెక్స్ట్ వన్ చూసుకుంటే డిక్లరేషన్ షుడ్ బి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ సంబంధించిన దాంట్లో ఇక్కడ మనకి ఏం సంబంధించింది, ఇక్కడ మనం డేటు, ప్లేసు, ఈ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ చేసేస్తాము. ఇక్కడ సర్టిఫికేట్ ఎక్కడ ఏదంటే గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించినది ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఒక గెజిటెడ్ సంబంధించిన ఆఫీసర్ సంబంధించి మన సర్టిఫికేట్ సెల్ఫ్ వెరిఫికేషన్ దాంట్లో సిగ్నేచర్ కంపల్సరీ ఉండాలి. అక్కడ మనదైతే ఎవరైతే ఉందో ఏ గెజిటెడ్ ఆఫీసర్తో చేపిస్తే అలా నేము కింద సీల్ ఉంటుంది. ఇక్కడ ఆ సంబంధించిన ఒక మన ఫోటో ఉంది కదా, ఆ ఫోటో మీద కంపల్సరీ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కావాలా. ఇక్కడ ఇది కావాలి, ఇది 9th పేజీలో ఉన్నటువంటిది. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించినది, మీ సేవకు సంబంధించిన సర్టిఫికేట్. ఇది మనకు మీ సేవలు ఇస్తారు, వాళ్ళ డేట్స్ ఎప్పుడు ఏం కథ అనేది రాస్తారు, ఇక్కడ ఇది రాసేస్తారు. ఇది మనకు సంబంధించినటువంటి మీ సేవలో ఇస్తారు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్, ఇక్కడ ఏదైతే ఉన్నామో ఈ 7 years సంబంధించిన సర్టిఫికేట్స్ రిజర్వేషన్ చేసేస్తాము. ఇది మనకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో ఇది మన సంబంధించిన ఆఫీస్ సీలు, స్టేషన్, డేట్ అని చెప్పేసి మనకు లొకాలిటీ సంబంధించిన ఎట్లాంటిది అంటే అంటే సర్టిఫికేట్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఎవరి దగ్గర రెసిడెంట్ అంటే లేదనుకోండి, ఒకటి ఫస్ట్ నుంచి 2nd క్లాస్ కొంతమందికి ఉండదు, అది లేకున్నప్పుడు తర్వాత కొన్ని అదేంటంటే చాలా స్కూల్స్ కొన్ని ఎత్తేసింటారు. అట్టప్పుడు మనకు సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అనేది స్కూల్ రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది మండలంలో ఇస్తారు కాబట్టి ఆ సర్టిఫికేట్ సంబంధించి ఇది మనం రెసిడెంట్ సర్టిఫికేట్కి అప్లై చేస్తే సరిపోతుంది. ఎందుకంటే 2 సంవత్సరాలు లేని వాళ్ళు ఉంటారు. ఫస్ట్ 2nd క్లాస్ మనం అక్కడే చదివింటాం, మనం లొకాలిటీలో డిస్టిక్లో చదివింటాం. ఆ డిస్టిక్ సంబంధించిన సర్టిఫికేట్స్ లేకున్నప్పటికీ స్కూల్స్ ఎత్తేసినప్పటికీ ఆ స్కూల్స్ మన దగ్గర తెలవనప్పటికీ ఈ రెసిడెంట్ సర్టిఫికేట్ పనికి వస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది 11th పేజీ దీనికి సంబంధించినది. నెక్స్ట్ వన్ చూసుకుంటే స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్. ఇక్కడ స్కూల్ స్టడీకి సంబంధించిన ఏ స్కూల్స్ 7th క్లాస్ వరకు, డిస్టిక్స్, తర్వాత దీని డ్యూరేషన్ ఆఫ్ ది సంబంధించేది ఏది, ఆ తర్వాత ఇది ఏందని చెప్పేసి మొత్తం సంతకం చెప్పేసి స్కూల్ స్టడీ సర్టిఫికేట్ సంబంధించినది. మన దగ్గర అవి ఉంటే ఇది ఫామ్ అవసరం లేదు. నెక్స్ట్ వన్ సంబంధించి ఇది మనకు సంబంధించినటువంటి ఇది ఏం సర్టిఫికేటు, మనకి కమ్యూనిటీ నేటివిటీ అండ్ బర్త్ సర్టిఫికేటు. ఇది ఆల్రెడీ మన దగ్గర అందరి దగ్గర బర్త్ సర్టిఫికేట్ సంబంధించినది ఉంటుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసినట్టు ఉంటే మనకు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనకు వచ్చేది ఇది 14th పేజీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కంపల్సరీ అయితే అవసరం అండి. ఇక్కడ ఏమేమి అవసరం అయితే చూడండి. సీరియల్ నెంబర్ కంపల్సరీ, బీసీఏనా, బీసీబీనా, బీసీడీనా ఒకటి, సర్టిఫికేట్ నెంబరు, ఇక్కడ దానికి సంబంధించిన ఆంబ్లం సింబల్ అంటే సీల్ వేస్తారు, డిస్టిక్ కోడ్, మండలం కోడ్, విలేజ్ కోడ్ వేసి ఇస్తారు. ఇవి 2 కంపల్సరీ అయితే డేట్స్ మ్యాండేటరీగా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చెక్ చేస్తారండి. ఇవైతే ఇక్కడ వచ్చేసి ఇష్యూయింగ్ డేట్స్ అనేసి ఇక్కడ సంతకం పెడతారు, ఇక్కడ సీల్ వేస్తారు, ఇది మండలం ఆఫీస్లో ఇస్తారు. ఈ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ డేట్స్ కంపల్సరీ మెన్షన్ చేయాలి, సీరియల్ నెంబర్ కంపల్సరీ వేయాలి, సర్టిఫికేట్ నెంబర్ కంపల్సరీ వేయాలి. అది మనకు మండలం ఆఫీస్లో ఈడబ్ల్యూఎస్ సంబంధించిన సర్టిఫికేట్లో మనకు ఇచ్చేటప్పుడు రిసీవ్ చేసేటప్పుడు చేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్ఎంప్లాయిడ్ సంబంధించి డిక్లరేషన్ ఆఫ్ ది అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించి క్లైమ్ ఫీజ్ ఎక్స్పెన్షన్ అని చెప్పేసి అనేది ఇక్కడ మనం అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించిన దాంట్లో ఇది డీటెయిల్స్ ఎంట్రీ చేస్తాం. లాస్ట్ 15th కూడా చెప్పొచ్చి మనము డిక్లరేషన్ ఆఫ్ ది మన సంబంధించినది ఏదైతే ఉందో పోస్ట్ కోడ్ 70 ఉంది కదా, హూ అపేర్డ్ ఫర్ పోస్ట్ కోడ్ 70
ఎండోమెంట్ డిపార్ట్మెంటు డిక్లరేషన్ ఆఫ్ హిందూ సంబంధించిన హిందూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిక్లరేషన్ సంబంధించిన ఎండోమెంట్ సంబంధించిన కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో వాళ్ళది ఈ రిలీజన్ ఏం సంబంధించి ఇది కంపల్సరీ. ఇది బీసీలు ఎవరైతే ఉన్నారో మనకు దీంట్లో చేయాలనుకున్న వాళ్ళు హిందువులు అయితే ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ సంబంధించిన టీఎస్ ఐడి, హాల్ టికెట్ నెంబరు, నేమ్ ఆఫ్ సర్టిఫికేట్, దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ చేసొచ్చు. అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళు ఈ ఫామ్ ఫిల్అప్ చేయాలని చెప్పేసి దీని అర్థం. ఇది వచ్చేసి ఇది మనకు ఏం కథ అని చెప్పేసి లాస్ట్ 16th పేజీ. మన పూర్తి వీడియో ఈ వీడియో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ మీకు అర్థం కాకపోతే కూడా మళ్ళీ ఒకసారినండి, అందరికీ అర్థమైపోతుంది. నేను అక్కడ ఈ 2 ఫామ్స్ సంబంధించి నేను టెలిగ్రామ్లో వినోద్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. వీడియో కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. నేను యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది, మీరు సెర్చ్ చేసినా వస్తుంది. మీకు ఇంకెవరికైనా తెలియకపోతే మీ మిత్రులకు షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు సంబంధించిన ఏదైనా అప్డేట్ ఉంటే నేను ప్రతి అప్డేట్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్.